ఇంతకు ముందు తప్పు చేసి జైలుకెళ్ళాను. ఇప్పుడు కరెక్ట్ పని చేసి అప్పుడు జైలుకెళ్తాను. ఇప్పటి వరకు ఆయన చేసింది చాలు. ఆయన వల్ల మనం పడ్డ ఇబ్బందులు చాలు. కామ్గా తన పని తను చేసుకోమని చెప్పు. అది కాదు రోజీ, వద్దంటే అర్థం కదా మీకు? మా పన్ను మమ్మల్ని చేసుకునివ్వండి. వెతకపోయిన దీక కాలికి తగలడం అంటే ఇదేనేమో. దీనికోసం పిచ్చి కుక్కలా ఊరంతా వెతికేద్దాం అనుకున్నా. పెంపుడు కుక్కలా తోకూపుకుంటూ నా ఇంటి ముందకే వచ్చింది. దీన్ని వదలకూడదు. చూడమ్మా, ఒంటరి ఆడపిల్లలకి నేను ఇల్లు అద్దెకివ్వను. నేను ఒంటరి కాదండి, నాతో పాటు మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది. ఇంట్లో 2 ఆడపిల్లలా? అయితే ఇంకా ప్రమాదం. రిస్క్ డబుల్ అయినట్టే. లేనిపోని గొడవలు ఇంటి వరకు తీసుకొస్తారు. మీరు ఆడపిల్లల్ని అవమానిస్తున్నారు సార్. లేదమ్మా, భయపడుతున్నాను. నేను చాలా డీసెంట్ ఫ్యామిలీ నుండి వచ్చానండి. ముక్కు ముఖం తెలియని అమ్మాయిలకి నా ఇల్లు అద్దెకివ్వను. హాయ్ అంకల్. హాయ్ అండి, మీరేంటి ఇక్కడ? ఈ అమ్మాయి నీకు తెలుసా బాబు? తెలుసు అంకుల్, మాకు బాగా కావాల్సిన వాళ్ళే. ఎందుకలా అడుగుతున్నారు? ఇల్లు అద్దెకిమ్మని అడుగుతుంది. తెలియని వాళ్ళకి ఇవ్వనని చెప్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, దేవుడున్నాడు. ఈరోజు ఏంటో వరాల మీద వరాలు కురిపిస్తున్నాడు. అయ్యో, తెలియకపోవడం ఏంటి అంకల్? మాకు తెలిసిన వాళ్ళే అని చెప్తున్నాను కదా. అయినా ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూడదు అంకల్. పాపం ఈ అమ్మాయి జీవితం మీద ఎన్నో ఆశలతో ఆశయాలతో సిటీలోకి అడుగుపెట్టుంటుంది. మనలాంటి మంచి మనుషులు కూడా హెల్ప్ చేయకపోతే ఎలా అంకల్? ఇచ్చేయండి అంకల్, మీ ఇల్లు ధైర్యంగా అద్దెకిచ్చేయండి. మీకేదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి నేనున్నాను కదా. ఇస్తాను బాబు. నువ్వు చెప్పాక కూడా ఇవ్వకపోతే బాగుంటుందా? సరేనమ్మా. ఏసీపీ గారి అబ్బాయి నువ్వు తెలుసని చెప్తున్నాడు కదా, అందుకే మీకు రూమ్ ఇస్తున్నాను. 2 నెలల అద్దె అడ్వాన్స్ ఇచ్చి దిగిపోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని చూడగానే నేను చేసిన పనికి కోప్పడతారేమో అనుకున్నాను. సహాయం చేస్తారనుకోలేదు. మీది చాలా మంచి మనసు. ఉదయం మీరు చేసిన పనికి కోపం వచ్చిన మాట నిజమే. తర్వాత ఆలోచిస్తే మీరు చేసిన దాంట్లో తప్పేం లేదనిపించింది. అయినా ఒక మగాన్ని పట్టుకుని 10 మందిలో కొట్టడం కరెక్ట్ కాదేమో. నేను మంచివాడిని కాబట్టి లైట్ తీసుకున్నాను, వదిలేశాను. ఇంకొకరైతే పొగబట్టి వేధిస్తారు కదా. నిజమేనండి, మీ మీద చేయి చేసుకున్న తర్వాత నేను చాలా బాధపడ్డాను. తొందరపడ్డానేమో అనిపించింది. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. అన్నీ మర్చిపోండి, కూల్గా ఉండండి. ఇక నుంచి మనం ఫ్రెండ్స్, ఓకే? ఫ్రెండ్స్ అవ్వడం తర్వాత సంగతి. ముందు ఒకరినొకరం పరిచయం చేసుకోవడం బెటర్ ఏమో. నా పేరు సామ్రాట్, ఏసీపీ విజయ్ గారి అబ్బాయిని. నమస్తే. నా పేరు మహేశ్వరి, మహి అంటారు. పక్క పల్లెటూరు అమ్మాయిని. నాకు క్లాస్కి టైం అవుతుంది, రెడీ అయి బయలుదేరాలి. ఉంటానండి. పక్కింట్లోకి ఎంటర్ అయ్యావుగా, త్వరలోనే నా పక్కలోకి రప్పిస్తానే.
అమ్మా భార్గవి, ఏంటమ్మా? కొంచెం కాఫీ తీసుకురామా. తీసుకొస్తానమ్మా, ఒక్క నిమిషం. అమ్మా భార్గవి, కాఫీ తీసుకురామా. వస్తున్నానమ్మా. అయ్యో సారీ అమ్మా, కాఫీ అడిగావు కదా, ఒక్క నిమిషం ఇప్పుడే తెస్తాను. ఆగు. కప్పిటివ్వు. అది అమ్మ కాఫీ అడిగింది. మాట్లాడకుండా కప్పివ్వు. సరే ఇచ్చే శాలిని. అమ్మే తన చేత్తో ఇస్తుందేమో. మా అమ్మ కాఫీ అడిగింది నిన్ను కాదు, నన్ను. కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది. ఏంటమ్మా నీ మాటలు? కాఫీ ఎవరిస్తే ఏమైంది? ఇంత చిన్న విషయానికి శాలినిని హర్ట్ చేయాలా? నువ్వు నోర్మి అశ్విని. నీకు సంబంధం లేని విషయంలో నువ్వు కలగ చేసుకోవద్దు. భార్గవి, ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకంటే చిన్నవాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? నేను కాఫీ తెమ్మని అడిగింది నిన్నే అయ్యుండొచ్చు. నువ్వు బిజీగా ఉన్నావని తను తెచ్చివ్వాలనుకుంది.
ఇందులో తప్పే ఉంది భార్గవి. తప్పున్నారా? తన పనుల్లో నేను ఎప్పుడైనా కల్పించుకున్నానా? నా పనిలో తనెందుకు వేలు పెట్టాలి? చిన్నపిల్లలా మాట్లాడుకో. నువ్వెప్పుడు ఇంతే. నలుగురు ముందు నన్ను చిన్నబుచ్చుతూ ఉంటావు. నా గురించి మీరు గొడవ పడటం నా మనసుకు కష్టంగా ఉంది. తప్పు నాదే, అనుకోకుండా జరిగిపోయింది. నన్ను క్షమించు. అసలు ఈ ఇంట్లో గొడవలు మొదలైందే నీ వల్ల. ప్రశాంతంగా ఉన్న ఇంటిని రావణ కాష్టంలా తయారు చేశావు. మా అమ్మకి మనశ్శాంతి లేకుండా చేశావు. భార్గవి, నోర్మై. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇప్పుడు మాత్రం నాకు మర్యాద ఎక్కడుందమ్మా? బయట వాళ్లకున్న విలువలో 1000వ వంతు విలువ కూడా నీ కన్నబిడ్డకు లేదు. విలువ అనేది ఒకరిస్తే వచ్చేది కాదు. మన ప్రవర్తనను బట్టి మన విలువ డిసైడ్ అవుతుంది. నా ప్రవర్తన తప్ప నీకందరి ప్రవర్తన నచ్చుతుందమ్మా. భార్గవి, భార్గవి! శాలిని, శాలిని, శాలిని ఆగు. అడ్వాన్స్ తీసుకుని 60 గంటలు దాటింది. ఇంతవరకు జరిగిన పని గురించి, నువ్వు పెడుతున్న ఎఫర్ట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇది కరెక్ట్ కాదు బ్రదర్. ఏయ్, ఈ వర్క్ నాకెంత ఇంపార్టెంటో నీకు అర్థం కావట్లేదు. ఏయ్, డబ్బు ఎంత కావాలన్నా ఇస్తానని నీకు ముందే చెప్పాను కదా. సాకులు చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు బ్రదర్. ఐ వాంట్ రిజల్ట్, అంతే. పని త్వరగా కానివ్వు. చిట్టి తల్లి, ఫోన్లో బాగా చిరాగ్గా మాట్లాడుతున్నాడంటే వీడికున్న పనేదో ఇంకా పూర్తి కాలేదన్నమాట. అది విన్ని బాగా సతాయిస్తోంది. ప్రస్తుతం వీడు ప్రయత్నిస్తోంది ద్రోణ గారి ఫైల్ని ఓపెన్ చేయడం గురించేగా. వీడి టెన్షన్ అంతా దాని గురించి అయ్యుంటుంది. వాడికి మనకి మధ్య పరుగు పందెం నడుస్తోంది. వాడు గెలిస్తే అమ్మ అన్యాయం అయిపోతుంది. ఎలాగైనా సరే మనమే గెలిచి తీరాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పిల్ల పిచ్చెక్కించేస్తుందిరా. దీన్ని త్వరగా పడేయకపోతే ఒంట్లో పాటలన్నీ బ్లాస్ట్ అయిపోయేటట్టున్నాయి. ఏదో ఒక మంచి స్కెచ్ వేసి వీలైనంత త్వరగా దీని సంగతి చూడాలి.
వెధవా ఎలా చూస్తున్నాడు చూడు. పని పాట లేకుండా బేవార్స్గా తిరిగేవాడు ఇంతకంటే ఇంకేం చేస్తాడు? వీళ్ళ అమ్మ బాబు కని గాలి కొదిలేశారు. వీణ్ణి కాదు, ముందు వీడి అమ్మ బాబుల్ని నేసేయాలి. ఆ విజయ్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదులోకి. ద్రోణ ఫైల్ని క్లోజ్ చేయడానికి తను 2 రకాలుగా ప్రయత్నిస్తుంది. ఒకటి, తను పర్సనల్గా బయట హ్యాకర్స్తో ట్రై చేయటం. రెండోది, డిపార్ట్మెంట్లోనే తనకి అనుకూలమైన పర్సన్స్ ద్వారా ఫైల్ని స్మాష్ చేయడానికి ప్రయత్నించటం. తప్పుడు పని చేయడానికి బయట వాళ్ళని ఎంగేజ్ చేయడం ఈజీనే కానీ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రం ఈ పని పూర్తి చేయడం చాలా కష్టం అమ్మా. ఇందులో కష్టమే ఉంది. డబ్బిస్తే ప్రమోషన్స్ ఆశ చూపిస్తే చేసే ఆఫీసర్స్ చాలా మంది ఉంటారు కదా. తప్పులు చిన్నవైనప్పుడు తప్పించుకోవడం ఈజీయే కానీ ఇలాంటి పెద్ద తప్పుల వల్ల ఉద్యోగాలు పోతాయి కదమ్మా. తమ జీవితాలు నాశనమైపోతాయని ఆఫీసర్లు భయపడతారు. మేడం, గోవింద్ ఏంటి లేట్ అయింది? కావలసిన మనిషిని పట్టుకోవడానికి ఓల్డ్ సిటీ వెళ్లాల్సి వచ్చింది మేడం. వెళ్ళిన పని అయిందా? ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటది? ఎంత క్రిటికల్ పాస్వర్డ్ అయినా ఛేదించగలిగే నంబర్ 1 హ్యాకర్ మన సిటీలో కూడా ఒక్కడే ఉన్నాడు మేడం. పేరు ఇంతియాజ్. బ్లాక్ మార్కెట్లో నేషనల్ వైడ్ ఫేమస్. ఫీజు ఎంతైనా పర్వాలేదు, అతన్ని ఎంగేజ్ చేయండి. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది మేడం. ఏంటది? అతను పక్కా ప్రొఫెషనలే కానీ ఎథిక్స్ గురించి అస్సలు పట్టించుకోడు. పైగా సామ్రాట్ గ్యాంగ్ అతన్ని కలిసి వచ్చారని ఇన్ఫర్మేషన్ మేడం. అప్పుడైతే అతన్ని నమ్మడం ప్రమాదం అవుతుంది కదా గోవింద్. అవును మేడం. సామ్రాట్ మనుషులు డబుల్ అమౌంట్ ఆఫర్ చేస్తే వాళ్ళ వైపు జంప్ చేస్తాడనిపిస్తోంది మేడం. అలాంటి వాళ్ళని నమ్మటం రిస్క్ అవుతుంది. అవును గోవింద్, అతని గురించి వదిలేయండి. అమ్మా, పూర్తిగా వదిలేయడం కాకుండా అతని మీద ఒక కన్నేసి ఉంచితే మంచిదే. ఏంటిలోకి నువ్వు అనేది? సామ్రాట్ మనుషులు గనక అతన్ని ఎంగేజ్ చేయాలనుకుంటే డబ్బుతో గాని భయపెట్టి గాని అతన్ని మనం ఆపాలి. ఆ విషయం నాకు వదిలేయండి లోకి. మన కుర్రవాళ్ళని అతనిపై నిఘా పెట్టమని చెప్తాను. మరి ఆ ఢిల్లీ స్పెషలిస్ట్ పరిస్థితి ఏంటి? అతని చెల్లెలి పెళ్లి ఒక ఎన్ఆర్ఐతో సడన్ గా ఫిక్స్ అయింది మేడం. అందుకే మన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాడు. 2 రోజుల్లో అతన్ని రప్పించే ఏర్పాట్లు చేస్తున్నాను. లేట్ చేయకండి గోవింద్. లేట్ అయ్యే కొద్దీ మనం ఇంకా ఇబ్బందులకు వెళ్ళిపోతాం. మీరు కూల్గా ఉండండి మేడం. ఎల్లుండి సాయంత్రానికి ఢిల్లీ స్పెషలిస్ట్ ఇక్కడ ఉంటాడు. మన పని స్టార్ట్ చేస్తాడు. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే మేడం. దేవుడి దయ వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ త్వరగా క్లియర్ అయిపోతే వెంటనే మహాలక్ష్మిని తీసుకొచ్చేస్తాను. తను ఎక్కెప్పటికీ మనతోనే ఉండిపోతుంది. వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఆ మహాలక్ష్మి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇక దాని గురించి నువ్వు మర్చిపోవాలి. లేదు కాదు అని దాన్ని తిరిగి తెస్తానంటే మాత్రం ఈసారి నీ కూతురు నీకు శాశ్వతంగా దూరం అవుతుంది.